దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ భయంకరమైన వర్షాలు, వరదలు, అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలతో చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ దేవుని కృప మీకు తోడుగా ఉందని, ప్రభు అట్లా విపత్తులన్నిటి నుంచి మీరు తప్పించారని నేను నమ్ముతున్నాను. నేను మీరు ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చి నేను మీకు సహాయం చేయలేకపోయాను, కానీ మీ అందరి కొరకు నేను ఎంతో భారంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన మాత్రం చేశానండి. ఎందుకంటే నేను నిజంగా మరి ప్రభు సన్నిధిలో మీ ఆ యొక్క దృశ్యాలు టీవీలో కానీ చూసినప్పుడు, వార్తాపత్రికలు చదివినప్పుడు మరి చాలా హృదయం చెల్లించిపోయింది. ఆ పరిస్థితుల్లో నేను మీ అందరి కొరకు ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. మరి ప్రభు నెమ్మదిగా పరిస్థితిని చక్కబెడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని పరిస్థితుల్లో ప్రభువే మనకు చూడండి. ప్రభు పైన ఆధారపడదాం, ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. ప్రభు కృప మీ అందరికీ తోడేడును గాక. ప్రభు త్వరగా మళ్ళా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆదరించి మళ్ళా నార్మల్ కండిషన్లోకి మిమ్మల్ని తీసుకొని వచ్చి మళ్ళా క్షేమంగా ప్రభు సన్నిధిలో సాగిపోయే ప్రభు మీ అందరికీ మళ్ళా నూతనంగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకొని మెసేజ్లోకి వెళదామండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధని మా ప్రియ ప్రభు, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా, ఇదేనా తండ్రి, మేము వర్తమానంలోకి వెళుతుండగా మాతో మీరు మాట్లాడండి. నీదేం దాసురాలను సిలువు చాటును మరుగు చేయండి నాయన. నీ స్వరూపాన్ని విడుదలకు చూపించండి, నీ స్వరం మాత్రం విడుదలకు వినిపించండి నాయన. కొన్ని నిమిషాలు ఈ మంటి ఘటాన్ని మరుగు చేసి ఈ మంటి గడ్డలో నీ మహిమైశ్వర్యం ఉంచి దానికి మహిమ కొరకు వాడుకోమని, నీ లేఖలోని మర్మాలు మాకు బోధించండి. వాటిని గ్రహించవలసిన జ్ఞానం మాకు దయచేసి మీ నామనకు మీరే మహిమ గంట ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ప్రియరా, ఈరోజు వాగ్దానం కొరకు నేను తీసుకున్నటువంటి లేఖన భాగం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నానండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని వద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక వాక్య భాగం మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని విని ఉంటాము. కొంతమంది అయితే ఈ వాక్యం ఇతరులకు కూడా బోధించి ఉండొచ్చు. మరి అయితే దీనిలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక ఆత్మీయ పాఠాన్ని ఈరోజు ప్రభు మనకు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి కొత్త కోణంలో దీన్ని మనం ధ్యానం చేద్దామండి. ఇక్కడ నేను ఈ వాక్య భాగాన్ని నేను కూడా చాలాసార్లు చదివాను గతంలో. అయితే ఈ మధ్య ఇటీవల కాలంలో చదువుతున్నప్పుడు నాకు ఒక అంశం దీనిలో బోధపడింది. ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే. పై విషయం అంతా చదివితే, మొదటి నుంచి చదివితే జరిగిన విషయం ఏంటంటే, ఎలీషా ప్రవక్త ఉన్న కాలంలో మరి ఎలీషా గారి దగ్గర కొందరు ప్రవక్తల శిష్యులు ఉండేవారు, ఆయన దగ్గర ఉండేవాళ్ళు. ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒక నమ్మకమైనటువంటి, ఒక దైవభక్తి కలిగినటువంటి ప్రవక్త ఒకరోజు చనిపోయాడు. ఆయన చనిపోతే ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. మరి ప్రవక్త గారు చనిపోయాడు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రవక్త బ్రతికున్న సమయంలో అప్పు చేశాడు, ఎక్కడో అప్పు చేశారు కానీ ఆ అప్పు తీర్చుకోకుండానే ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఏమైందంటే, ఒక ప్రక్క భర్తను కోల్పోయి దుఃఖంలో ఉంది ఆ సహోదరి, బిడ్డల తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో ఎవరి దగ్గర అయితే ఈ ప్రవక్త శిష్యుడు అప్పు తీసుకున్నాడో ఆ అప్పు ఇచ్చినటువంటి వారు ఒకరోజు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, మరి నీ భర్త మా దగ్గర ఈ విధంగా నీ పెరివిటి అప్పు తీసుకున్నాడు, మా అప్పు మాకు తీర్చండి, మాకు అప్పు మాకు కట్టండి అని చెప్పని వచ్చి ఆయన ఒత్తిడి చేస్తే ఆమె అంటుంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నేను ఆ భర్తను కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్నాను, నీకు అప్పు చెల్లించడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా, కొంత సమయం ఇవ్వండి, సమయం ఇస్తే నేను తగిన సమయంలో నేను మీ అప్పు నేను తీరుస్తాను తప్పకుండా అని చెప్పింది.
చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, లేదు లేదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నువ్వు త్వరగా మా అప్పుని తీర్చిన దగ్గర ఏమీ లేవంటున్నావు కదా, సరే ఒక పని చెయ్యి, నీ ఇద్దరు కుమారులను మాకు ఇచ్చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి మేము దాసులుగా వాళ్ళని వాడుకుంటాం, వాళ్ళ చేత మేము బానిసత్వం చేయించుకొని మా అప్పు తీరే వరకు వాళ్ళు మేము మా కింద జీతకాళ్ళలాగా వాళ్ళు మేము వాడుకుంటామని చెప్పి బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళడానికి కానీ వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు పాప మా విధురాలు ఎంతో ప్రాధేయపడి వాళ్ళ దగ్గర దుఃఖపడి, అయ్యా అయ్యా నాకున్నటువంటి నా బిడ్డలను తీసుకెళ్ళొద్దు, నా భర్త చనిపోయి దుఃఖంలో ఉన్నాను, వారిని కూడా తీసుకెళ్ళొద్దని, నేను తప్పకుండా నాకు కొంచెం సమయం ఇవ్వండి అయ్యా, కొంచెం సమయం ఇస్తే నేను మీకు తప్పకుండా నా అప్పు తీరుస్తానని చెప్పి వారిని ప్రాధేయపడినప్పుడు వాళ్ళు అలాగ పిల్లల్ని వదిలేసి వెళ్తే ఇవేం చేసిందంటే మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి దైవజనుడితో చెప్తుంది, దైవజనుడా మరి నీ దగ్గర నా యొక్క యజమాని ఎంత నమ్మకంగా ఎంత దైవభక్తితో నీ దగ్గర ఉన్నాడో నీకు తెలుసు కదా, ఇప్పుడు నా యజమాని చనిపోయాడు, నాకు అప్పు ఉంది, ఆ అప్పు తీర్చమని అప్పుల వారు వచ్చి నన్ను బలవంతం చేస్తున్నారు, నేను తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు నాకున్నటువంటి ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళి బానిసలుగా చేసుకుంటామన్న బిడ్డలిద్దరిని తీసుకొని పోతున్నారయ్యా అని చెప్పని తన ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి తన పరిస్థితి అంతటిని కూడా అక్కడ విన్నవించుకుందనమాట. ఎప్పుడైతే విన్నవించుకున్నప్పుడు ఎలీషా ప్రవక్త ఆమె అడుగుతున్నాడు, పైన రెండవ వచనం చూస్తే ఆ విధంగా చెప్పినప్పుడు మొరపెట్టుకుంటే ఆయన ఏమంటున్నాడంటే ఎలీషా అంటున్నాడు కదా, నా వలన నీకేమీ కావాలను, మొట్టమొదటి క్వశ్చన్, నా వలన నీకు ఏమి కావాలి. రెండో క్వశ్చన్ ఏంటంటే నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమన్నాడు. అమ్మ అసలు నా వల్ల నువ్వు ఏం కావాలి, నీకు ఏ సహాయం ఆశించి వచ్చావు, నీ ఇంటిలో ఏముందో అది నాకు చెప్పు అని చెప్పని అడిగాడు. అడిగినప్పుడు ఆమె క్వశ్చన్ చేసినప్పుడు ఆమె అంటుంది కదా, అయ్యా నా దగ్గర నా ఇంట్లో ఏమీ లేదు కానీ ఒకటి మాత్రం ఉందయ్యా, ఆ ఒక్కటి ఏంటంటే నూనె కొండ మాత్రం నా దగ్గర, ఒక నూనె కొండ, చిన్న నూనె కొండ మాత్రం నా దగ్గర ఉంది, ఇంకా నా దగ్గర అంతకు మించి ఏమీ లేదు అన్నాడు. అయితే ఆయన చెప్పాడు కదా, ఒక పని చేయమ్మా, నువ్వేం చేస్తావంటే మరి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ దగ్గరికి వెళ్ళి నీ కుమారులు నువ్వు కలిసి మీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అరువు తీసుకురండి, ఖాళీ పాత్రను అరువు తెచ్చుకోండి, ఎన్ని పాత్రలు దొరికితే అన్ని పాత్రలు ఖాళీ పాత్రలు తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోయి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పాత్రలన్నీ ఒక ప్రక్కన పెట్టి ఆ ఉన్న నూనె కొండ ఉంది కదా నీ దగ్గర, ఆ నూనె కొండ తీసుకొని ఆ నూనె నా పాత్రలో పోయి ఆ పాత్ర నిండినప్పుడు నిండిన పాత్రలన్నీ ఒక ప్రక్క పెట్టుకోమని ఆ విధంగా చేసి ఆ నూనె పాత్రలని నింపమని చెప్పని ఆమెతో చెప్పినప్పుడు మరి ఆ విధంగా వెళ్ళి సెలవిచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆ పాత్ర నూనెతో నింపమని చెప్పినప్పుడు ప్రవక్త చెప్పిన మాట తూచా తప్పుకోకుండా వెళ్ళి ఆ విధంగానే అందరి దగ్గరికి వెళ్ళి అరువు తీసుకొచ్చి పాత్రలు తీసుకొచ్చారు, బిడ్డలిద్దరు వెళ్ళి తీసుకొచ్చారు. మరి ప్రవక్త చెప్పినట్టుగా లోనికి వెళ్ళారు, గదిలోనికి వెళ్ళారు. మరి దైవభక్తి కలిగిన కుటుంబం కాబట్టి ప్రార్థన చేసుకొని ఉంటారు. ప్రార్థన చేసుకొని ఈ చిన్న కుండలో నూనె తీసుకొని పాత్రలో పోయటం ప్రారంభించారు. ఆ విధంగా ప్రారంభించి పోస్తూ ఉంటే పోసిన కొందికి పాత్రలన్నీ నిండిపోతూ ఉన్నాయి. అన్నీ నిండిపోతాయి. అన్ని పాత్రలు నిండిపోయిన తర్వాత అవన్నీ ప్రక్కన పెట్టుకుంటూ వస్తున్నారు. అన్నీ నిండిపోయినాయి. తల్లి అడుగుతుంది, బాబు ఇవేనా, ఇంకేమైనా పాత్రలు ఉన్నాయా, తీసుకురండి అయ్యా వెళ్ళి అంటే, అమ్మా ఇంకెక్కడ పాత్రలు దొరకట్లేదమ్మా, ఇంక లేవు, ఖాళీ పాత్రలు లేవు ఇక అని చెప్పినప్పుడు ఎప్పుడైతే బిడ్డలు ఖాళీ పాత్రలు ఇక లేవమ్మా దొరకట్లేదని చెప్పారు, వెంటనే ఆ కుండలో నుంచి నూనె రావడం కూడా నిలిచిపోయిందంట, ఆగిపోయినప్పుడు మళ్ళీ తల్లి మరలా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్లే మేము చేసామయ్యా, నువ్వు చెప్పినట్టుగానే పాత్రలు తీసుకొచ్చాము, మేము గదిలోకి వెళ్ళాము, తలుపు మూసుకున్నాము, నూనె పోసినప్పుడు తెచ్చిన పాత్రలు అన్నీ నిండిపోయినాయి అయ్యా, ఇంకెక్కడా పాత్రలు దొరకట్లేదు, నూనె కూడా ఆగిపోయిందయ్యా అని చెబితే
అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు కదా 7వ వచనంలో, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తిరిగి చెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆమె ఇప్పుడు వెళ్ళి ఆ నూనె పాత్రలన్నింటిలో నూనె అంతా అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బుతో అప్పు చెల్లించేసే, ఫస్ట్ అప్పు చెల్లించిన తర్వాత మిగతా డబ్బులతో నువ్వు నీ బిడ్డలు బ్రతకండమ్మా అని చెప్పి పంపించాడంట. అయితే దీనిలో నుంచి అనేక రకాల యాంగిల్స్లో దీన్ని మనం మెసేజ్ చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు దీనిలో నేను తీసుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, గది తలుపు, మూయబడినటువంటి తలుపు ఎందుకు వేయమన్నాడు ప్రవక్త? గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని తలుపు వేసుకొని చేయమన్నాడు. ఎందుకు గదిలోకి వెళ్ళి తలుపు వేసి చేయమన్నాడు? దాని గురించి నేను ఆలోచించినప్పుడు నిజంగా ఈ గది, మూయబడిన గది తలుపులో చాలా రహస్యం ఉందండి. నేను ధ్యానం చేసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఎప్పుడైతే మరి సమాజానికి దూరంగా, పరిస్థితులకు దూరంగా, మరి ప్రపంచానికి కనబడుకోకుండా వారు ఏకాంతంగా మన గదిలోనికి వెళ్ళి ఆ గదిలో నుంచి వారు ప్రవక్త చెప్పినట్టుగా తలుపు మూసేసుకొని వారు ముగ్గురు మాత్రమే ఉండగా ప్రవక్త మాటకు లోబడి ప్రార్థనాపూర్వకంగా చేసినప్పుడు అక్కడ ఏం కనపడిందంటే, ఆ నూనె అంతా వాడు నిండిపోయినట్టుగా చూస్తున్నాం. ఆ గదిలో ఏముందంటే ఇప్పుడు సమృద్ధి అక్కడ మనకు కనబడుతూ ఉంది. అసలు ఎందుకు ఆ గదిలో ఈ రహస్యం జరుగుతుంది ఏంటనే దాని గురించి నేను చివరిలో మీకు తెలియజేస్తాను. అయితే అక్కడ ఏముందనే దాని గురించి మీకు చివరిలో తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఏం వచ్చిందంటే, ఆ గదిలో తలుపు వేసుకున్నందువల్ల అక్కడ ఏం జరిగిందంటే మరి ఆశీర్వాదం పెళ్ళుబుకింది, సమృద్ధి అక్కడ మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి 2వ రాజుల గ్రంథంలోనే 4వ అధ్యాయం 32-33 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాము. ఈ 4వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే షూనేమిరా అనేటువంటి ఒక స్త్రీని గురించి మనం ఇక్కడ చూస్తాము. ఆమె మరి గండోనటువంటి స్త్రీ అయి ఉండి ఎలీషా ప్రవక్త తన ఇంటికి వస్తూ పోతున్నాడని చెప్పేసి ఆయన దైవజనుడిగా గుర్తించి తన గృహం పైన అతనికి నివాసం ఏర్పాటు చేసింది. అతనికి కావలసిన సమస్తాన్ని అతనికి సమకూర్చింది. ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ ఆయనకు ఆతిథ్యం ఇస్తూ వస్తుందన్నమాట. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనల్ని ఇంతగా ఏం ప్రేమిస్తుంది కదా, ఎందుకు ఇంతగా మనల్ని ప్రేమిస్తుంది, ఎందుకు ఆతిథ్యం ఇచ్చింది మనకి, ఎందుకు ఇంత గృహం ఏర్పాటు చేసింది, గది ఏర్పాటు చేసింది, ఏంటి మనకి ఏమైనా లోటు ఉందేమో కనుక్కోమంటే ఆ యొక్క తన యొక్క శిష్యుడైనటువంటి గెహాజీ వెళ్ళి అడిగినప్పుడు షూనేమిరాలు చెప్పింది కదా, నాకేమి లోటు లేదయ్యా, నేను నాకు సజనుల మధ్య ఉన్నాను, నాకేం కొదువ లేదని. అయితే గెహజీ ఏం గ్రహించాడంటే, అయ్యా మరి ఈమెకి అన్ని సమృద్ధి ఉంది కానీ నేను ఒకటి గమనించాను, ఈమెకి పిల్లలు లేరయ్యా, భర్త ఏమో ముసలివాడు అని చెప్పినప్పుడు ఆ ప్రభు మరి ఆ విధంగా ప్రవక్త ఆ విషయాన్ని తెలుసుకుని ఆమెకు ప్రార్థన చేసినప్పుడు ఆమె కుమారుడు పుట్టడం, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత కొన్ని దినాల తర్వాత అతనికి తలనొప్పి వచ్చి అతను వ్యాధిగ్రస్తులై చనిపోవటం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి తన గదిలో పడుకోబెట్టి ఆమె అసలు నేరుగా మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరి తన కుమారుడికి మరణ విషయం చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త మరి అక్కడికి వస్తాడు. ఆమె గెహజీని పంపితే ఆమె ఒప్పుకోదు, నేను యెహోవా జీవంతో నువ్వు నాతో పాటు రావాలి అంటది. అన్నప్పుడు ఆ విధంగా బయలుదేరి వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ 32వ వచ్చినప్పుడు ఎలీషా ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలీషా ఆ ఇంటికి వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వారి నోటి మీదను తన కండ్ల మీదను తన చేతులు వారి చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా బిడ్డ ఒంటికి వెట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి నడిచి మళ్ళా మంచం మీదకి ఎక్కి వారి మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. అప్పుడు అతను గెహజీని పిలిచి ఆ షూనేమిరాల్ని పిలుచుకొని రమ్మని వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతను నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి ఇతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయిను. చూడండి, ఇక్కడ 32-33 వచనాలు మనం చూసినట్లయితే చనిపోయిన కుమారుని స్త్రీ ఏం చేసిందంటే ప్రవక్త యొక్క మంచం మీద పడుకోబెట్టింది. పడుకోబెట్టినప్పుడు ఎలీషా ప్రవక్త వచ్చాడు.
తన గదిలోనికి వెళ్ళాడు. చూస్తే మంచం మీద మరి మృత్యుల్యమైనటువంటి బాబు చనిపోయి అలాగ పడుకొని ఉన్నాడు. పడుకున్నప్పుడు వెంటనే ఎలీషా ఏం చేశాడు, అందరు రండి అని పిలిచాడా? పిలవలేదు. ఎవరు తన యొక్క శిష్యుని కూడా లోపలికి రానివ్వలేదు. రానివ్వకోకుండా గత్తలుపు మూసేసేస్తాడు. గత్తలుపు మూసేసి మంచం మీదకి వెళ్ళి ఆ పిల్లవాడి మీద తను పొడవుగా అలాగ సాచి పడుకొని అతని కళ్ళ మీద తన కళ్ళు పెట్టి అతని చేతుల మీద తన చేతులు పెట్టి అతని మీద కాసేపు అలాగూ చాచుకొని పడుకున్న తర్వాత లేచాడంట. మళ్ళీ లేచి ఒకసారి అటు ఇటు తిరిగి రెండవసారి కూడా ఆ విధంగానే వెళ్ళి ఆ బిడ్డ మీద తను చాచుకొని పడుకొని అతని కళ్ళ మీద కళ్ళు చేతుల మీద చేతులు పెట్టి ఆ విధంగా ప్రార్థించినప్పుడు మరి కొంతసేపు తర్వాత ఆ బిడ్డకి వెట్టగలిగి అతను లేచి 7 సార్లు తుమ్మి సజీవుడిగా లేచి కూర్చున్నాడు. అప్పుడు తన శిష్యుడి చేత గెహజీ చేత ఆమెను పిలిపించి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పని తన కుమారుడిని ఆ యొక్క స్త్రీకి అప్పగించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ గదిలో మనం ఏం చూస్తున్నామంటే మరి జీవాన్ని చూస్తున్నాం. మృతులైనటువంటి కుమారుడు ఇక్కడ జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం 19-20 వచనాలు చూస్తే అక్కడ కూడా సారేపతి విధవరాలు కుమారుడు కూడా చనిపోయిన సమయంలో కూడా అక్కడ కూడా మరి ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త ఇక్కడ కూడా ఏలియా ప్రవక్త 19 వచనాల్లో చూస్తే అతను నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమెకు వీటిలో ఉండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పొరండబెట్టి, యెహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆ మీదకి రాజేస్తూ అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మళ్ళా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను. ఇక్కడ కూడా సారేపతి విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఏలియా ప్రవక్తను ఆ బిడ్డను నా చేతికి ఇవ్వమని చెప్పి ఆ బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? గదిలోనికి వెళ్ళాడు. గదిలోనికి వెళ్ళి గది తలుపు మూసి ఆయన కూడా బిడ్డ మీద పారదాచుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు. అయ్యా నాకు సహాయం చేసిన విధవరాలకి ఎంత శిక్ష ఏంటయ్యా, ప్రాణం పోయేంత పరిస్థితి ఎందుకు అప్పగించావయ్యా, ఈ బిడ్డను బ్రతికించమని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏలియా ప్రార్థన ఆలకించి దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. ఇక్కడ కూడా ఆ మూయబడిన గది లోపల ఏముందంటే అక్కడ కూడా జీవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మరి మన దేవుని సన్నిధిలో తెలుసుకుని మొట్టమొదటి గది లోపల సమృద్ధిని మనం చూసాము. రెండవదిగా గది లోపల ఏం చూస్తున్నామంటే అక్కడ జీవాన్ని మనం చూస్తున్నాను. మూడవదిగా చూస్తున్నాము యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీ వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీర్పు వరకు కొంచెం సేపు దాగి ఉండము. ఇక్కడ చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు, నీ వెళ్ళి ఏం చేయాలి, తలుపులు వేసుకొని ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు నువ్వు అక్కడ దాగి ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఉగ్రత పొంచి వస్తుంది కాబట్టి ఉగ్రత వస్తున్న సమయంలో ఏం చేయమంటున్నాడు, నువ్వు వెళ్ళిపోయి అంతఃపురంలో ప్రవేశించు. అంతఃపురంలో ప్రవేశించి తలుపులు వేసుకొని ఉగ్రత తీరిపోయే వరకు అక్కడే దాగి ఉండు. అందుకే కీర్తన గ్రంథం 32:7 వచనంలో కూడా నా దాగుచోటు నీవే, శ్రమలో నన్ను విడిపించేవాడు నీవేనని చెప్పి దావీదు చెప్పినట్టుగా మన దాగుచోటు మన ప్రభువేనండి. ఇక్కడ కూడా ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు అక్కడ దాగి ఉండమని చెప్తాడు. ఇక్కడ ఏముందంటే ఈ మూయబడిన తలుపు దగ్గర లోపల ఏముందంటే భద్రత ఉంది. ఇక్కడ ఈ మూయబడిన తలుపు వల్ల రహస్యం ఏంటంటే అసలు అంతఃపురంలోకి వెళ్ళమంటున్నాడు. అంతఃపురంలోకి వెళ్ళి తలుపు వేసుకోమని అంతఃపురంలో ఎవరున్నారు అని మనం చూసినట్లయితే యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16 వచనం మనం చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16 వచనం చదువుతున్నాను. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. చూసారా, ఇక్కడ ఎవరున్నారు? పెండ్లి కుమారుడు అంతఃపురంలో ఎవరున్నారు? పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుండి రావాలి అని చెప్పని వాక్యం సెలవిచ్చినట్లుగా ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి
అంతఃపురంలో ప్రవేశించు, నీ తలుపులు వేసుకో, ఉగ్ర తీరిపోయారు కొంచెం సేపు దాగుండమంటున్నాడు. అంతఃపురంలో పెండ్లి కుమారుడు ఎవరంటే వరుడైనటువంటి క్రీస్తు. మరి నీ కొరకు నా కొరకు తిరిగి రాబోతున్న రారాజు అయినటువంటి క్రీస్తు ఆయన అంతఃపురం ఉన్నాడు. కాబట్టి నీకు నాకు ఎదురవుతున్న అన్ని పరిస్థితుల్లో కూడా మనం దాగవలసిన చోటు ఎక్కడంటే అంతఃపురంలో పెండ్లి కుమారుడు సన్నిధిలోనే మనకు క్షేమం కలుగుద్ది. ఆయన సన్నిధిలోకి తలుపు వేసుకున్నప్పుడు, అంటే తలుపు వేసుకోమంటే అర్థం ఏంటంటే మరి ఈ లోకానికి మనం వేరైపోవాలా, ఈ లోకం మనకి ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, శారీరక నేత్రాలు మూయబడాలి, మన విధంగా మన ఆత్మీయ చెవులు తెరవబడాలి, శరీరానికి సరిపడిన చెవులు మూయబడాలి. కాబట్టి ఈ విధంగా మనము లోకానికి వేరైపోయి ప్రభు సన్నిధిలో లోక ఆలోచనలు, లోక తలంపులన్నీ పక్కన పెట్టి, లోక ప్రయత్నాలన్నీ పక్కన పెట్టి ప్రభు పైన ఆధారపడి ప్రభు సన్నిధిలో చేరి అంతఃపురంలో చేరి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని కూర్చుంటే ప్రభు ఆ ఉగ్రత నుంచి మనం తప్పిస్తాడు. ఆయన మన దాగుచోటు కాబట్టి మనల్ని కాపాడి సంరక్షించి ప్రతికీడి నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. కాబట్టి నీవు నేను ప్రవేశించవలసిన సమయము, స్థలము అంతఃపురంలో ప్రవేశించాలి. ఎందుకంటే అది మనం దాగుచోటు. తలుపు వేసుకుంటే అక్కడ ఏముందంటే భద్రత ఉంది. మొట్టమొదట మనం చూసాము తలుపు లోపల మరి సమృద్ధి ఉంది. తర్వాత రెండు విషయాల్లో మనం చూస్తే గది లోపల జీవం ఉంది. మూడోదిగా చూస్తే ఇప్పుడు తలుపు వేసిబడినటువంటి లోపల గదిలో అంతఃపురంలో ఏముందంటే దేవుని యొక్క కాపుదల, భద్రత ఉంది. అసలు ఏంటి ఈ గదికి ఈ గదిలో ఎందుకు ఇట్లాగా సమృద్ధి కలుగుతుంది, గదిలో ఎందుకు జీవం కలుగుతుంది, ఏంటి అక్కడ అసలు గదిలో ఏంటి అనేది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఆ వాక్య భాగాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఆ రహస్యం ఏంటి, ఆ గది యొక్క రహస్యం ఏంటని మనం చూసినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. అదండి రహస్యం. గదిలోనికి వెళ్ళి తలుపు పెట్టిన రహస్యం ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎక్కడంటే అక్కడ కూర్చొని మందిలో ప్రార్థన చేయటం కాదు. మనం ఏకాంతంగా ప్రభుతో సమయం గడపాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలి. తలుపు వేసుకొని ఎవరికి ప్రార్థన చేయాలి, రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చేయాలి. మనుషులకు చెప్పుకోవటం వల్ల మన సమస్యలు తీరవు. ప్రభువుకు చెప్పుకుంటే ఆయన మన సమస్యలన్నీ ఆయన పరిష్కరించే దేవుడు. కాబట్టి ఆయన గదిలోనికి ఏముందంటే రహస్యమంది తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమని చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అది రహస్యం. గదిలోనికి వెళ్ళటం రహస్యం ఏంటంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవటం అంటే గదిలోనికి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి లోకానికి వేరైపోయి లోకాలోచనలు మానివేసి ప్రభువుతో సహవాసం చేసి రహస్యమందున తండ్రికి మన యొక్క మనవి చెప్పుకుంటే, మన సమస్య చెప్పుకుంటే ఆ దేవుడు మన సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. ఎందుకంటే ఆయన సమస్తం చేయటకు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆ విధంగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన. ఇంకా కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే మార్కు సువార్త 5:40 వచనంలో కూడా మరి గదిలోనికి వెళ్ళి అక్కడ కూడా చిన్నదాన్ని ప్రభు బ్రతికించాడు. తల్లి తాకుమి అని పిలిచినట్లుగా మనం చూస్తాడు. అక్కడ ప్రభు అక్కడ కూడా అందరినీ పంపించి వేస్తాను, ఒక్కడే గదిలో ఉండి ఆ చిన్నదాన్ని బ్రతికించాడు. మరి అపోస్తలుల కార్యం 9:40 వచనంలో కూడా చూస్తే పేతురు కూడా తన ఇంట్లో అందరినీ బయటికి పంపించేసి తను ఒంటరిగా ప్రార్థించినప్పుడు దొరక అనే స్త్రీ చనిపోయినప్పుడు ఆ దగ్గరికి తబితా లెమ్మనంగానే ఆ చిన్నది లేచి కూర్చుని బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి గది లోపల ఇంత రహస్యం ఉంది. ఏముందంటే దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రభు సన్నిధిలో మన మనవలు చెప్పుకున్నప్పుడు రహస్యమందు చూస్తున్న దేవుడు, హృదయాంతరంగాన్ని పరీక్షించే దేవుడు మన మనవలు అంగీకరించి మన ప్రార్థనకైనా ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 3:20 చూస్తే మనలో కార్యసాధక మన తన శక్తి చొప్పున మన అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయటం శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మన యథార్థంగా ప్రభు సన్నిధికి వెళ్ళి మన ప్రతి అవసరం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా నీకు నాకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఫిలిప్పీ 4:19 ఉంది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన కృపామహేశ్వరం నుండి మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరం కొరకు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన కృపా సమృద్ధిలో నుండి ప్రతి అవసరం దేవుడు మనకు తీర్చే దేవుడై ఉన్నాడు. మత్తయి సువార్త
ఎవరి ఏళ్ళలో ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడిన ఉంది. అడిగినప్పుడు తప్పకుండా ఆయనకు ఇస్తాడు. అడగటం అంటే ఆషామాషాగా ఏదో అలవాటు ప్రకారం కాదండి. అందుకే 145వ కీర్తన 18వ వచనం రాయబడింది, తనకు మొరపెట్టి వారికి, తనకు నిజముగా మొరపెట్టి వారికి ఆయన మరి సమీపం ఉండే దేవుడు కాబట్టి, వారి మనవరు అంగీకరించే దేవుడు కాబట్టి, ఆ విధంగా మనం నిజముగా హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి రహస్యం చూస్తున్న దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మన మొరలు ఆలకించి ఆయన మన కన్నీటిని తుడిచి మన సమస్యలన్నీ పరిష్కరించే దేవుడై ఉన్నాడు. మన అవసరాన్ని కూడా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనకు 3 విషయాలు మనం చూస్తున్నాము. గదిలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విధురాలు నూనె పాత్ర తీసుకొని తన కుమారులు తీసుకొని గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు అక్కడ సమృద్ధిని వారు చూచి నూనెల పాత్రలన్నీ నూనెతో నింపబడ్డట్టుగా వారి జీవితంలో అప్పులు తీరిపోయి సంతోషంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏలియా ప్రవక్త సారేపతు కుమారుడి విషయంలో బిడ్డను చేతిని తీసుకొని గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు బిడ్డ బ్రతికినట్టుగా చూస్తున్నాం. మరి 2వ రాజు గ్రంథంలో చూస్తే షూనేమీరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు మరి అక్కడ కూడా ఎలీషా ప్రవక్త గదిలోనికి వెళ్ళి బిడ్డ మీద పారదాచుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ తిరిగి బ్రతికినట్టుగా చూస్తున్నాం. అక్కడ దేవుని యొక్క జీవము ఆ గదిలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. మరి అంతఃపురంలోకి వెళ్ళి యెషయా గ్రంథంలో చూస్తే, యెషయా గ్రంథం 26-21 చూస్తే అంతఃపురంలో ప్రవేశించమని, అంతఃపురంలో పెళ్లి కుమారుడు ఉంటాడు. పెళ్లి కుమారుడు అంటే రారాజు వరుడైనటువంటి క్రీస్తుగా ప్రభు రాబోతున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఒకరు తిరిగిపోయే వరకు మనం కొంచెం సేపు పరిస్థితులు దాగి ఉంటే ఆయనకి మనకు కావలసిన భద్రతను, క్షేమాన్ని, కాపుదను అనుగ్రహించి ప్రతికీ నుంచి ఆయన తప్పిస్తాడు. అవును, పెళ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి, పెళ్లి కుమారుడు అంతఃపురం నుంచి రావాలి. ఓడైన క్రీస్తు అంతఃపురం నుంచి రాబోతున్నాడు కాబట్టి వధువు సంఘంగా మరి సార్వత్రిక సంఘం సిద్ధపడవలసిన బాధ్యత ఉంది. గదిలో నుండి పెళ్లి కుమార్తె సిద్ధపడి ప్రియుడైన క్రీస్తు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభు కృప మరి అందరి పట్ల విస్తరిస్తుందని చెప్పి మన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. మత్తయి సువార్త 6:6 చూచినట్లుగా గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసిన తండ్రికి ప్రార్థన చేస్తే రహస్యమందున తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం కూడా మన ప్రతి పరిస్థితికి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఆయన మరి రహస్యమందు చూసిన ప్రభుకి మన మనవలు చెప్పుకుంటే తప్పకుండా తగిన సమయంలో మనకి ప్రతిఫలం ఇచ్చి మన సమస్యలు పరిష్కరించే దేవుడు. కాబట్టి ఆ విధంగా మనం ధైర్యంగా మరి విశ్వాసంతో కృపాసన వద్దకు వెళ్దాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయమడిన మా తండ్రి, నీ పాదముల కొందనాలనైనా వాక్యం విన్న ప్రభా, నీ బిడ్డ అందరినీ దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా, విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరచండి. మేము కూడా మాకు ఎదురవుతున్నటువంటి ప్రభా అనేక రకాల పరిస్థితుల్లో ప్రభా నాయన రహస్యమందున చూస్తున్న నీకు, నీ దగ్గరికి మేము వచ్చిన ఆయన రహస్యమందు చూస్తున్న నీకు మా సమస్యలు చెప్పుకొని నీ దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకునే కృప మాకు దయచేయమని, మా జీవితాలకు కావాల్సిన క్షేమం, ఆశీర్వాదం, దీవెనలు దయచేయమని, విన్న వాక్యాలని హృదయాలు ఫలింప చేయమని అంటా మేము ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మేచిస్తూ తగ్గించుకుంటూ ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించడిగి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ తోడయుడును గాక. ఆమెన్.